మరి చొప్పెళ్ళ ప్రాంతంలో దేవుని సంఘానికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా టుడే ఈజ్ ఎ స్పెషల్ డే కదండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. అదేంటంటే హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో మీరు అందరూ ఇక్కడ కనిపించవచ్చు. కొంతమంది స్త్రీలు మీ పాస్టర్ గారు పెట్టున్నారు గ్రూప్లో. మరి ఎంతగానో సంతోషం కదండి. ఆ యొక్క తల్లి భారము లేక ఎవరన్నా ఆ యొక్క సిస్టర్స్ ఉన్నా కూడా ఎంతగానో మనల్ని చక్కగా ప్రేమిస్తారు. సో ప్రత్యేకంగా నేను మరొకసారి రాజమండ్రి దేవుని సంఘము తరపున మరి మీ అందరికీ ఐ విష్ యూ ఏ హ్యాపీ ఉమెన్స్ డే. సో మా పాస్టర్ గారు ఎలాగోకి వెళ్తున్నానని తెలిసి మీ అందరికీ ఫ్రీగా, మరి యాక్చువల్లీ ఖరీదు 500 ఉంటుందండి, కానీ మీ కొరకు ఫ్రీగా మరి ఆయన రాసిన పుస్తకాలు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ మీరు మీ పాస్టర్ గారిని అడిగి మీరు తీసుకువెళ్ళచ్చు. సో ఒక బుక్ అయితే చూపిస్తాను. ఈ యొక్క గ్రేట్ ఉమెన్ ఇన్ ద బైబిల్ ఎవరైతే స్త్రీలు ఉండి ఉన్నారో, ప్రాముఖ్యమైన స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఉండి ఉన్నారో వారి గురించి అయితే రాయబడడం జరిగింది. మీరందరూ ఇది చదివి దేవునిలో ఇంకనూ అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. మరి ఈరోజు మనము ధ్యానించుకోబోయే అంశము ఏమనగా ఎసెన్షియల్ థింగ్స్ టు బి ఎ ట్రూ బిలీవర్. నిజమైన విశ్వాసులుగా ఉండడానికి అవసరమైన విషయాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకున్నాం. సో మీకు చిన్న స్టోరీ చెప్తాను బిఫోర్ గోయింగ్ టు ద వాక్యానికి. మరి ఏంటంటే ఎసెన్షియల్ థింగ్స్ ఫర్ హ్యూమన్ లైఫ్ అంటే మానవుడు జీవించడానికి మనకి ఏమేమి అవసరమండి? ముఖ్యంగా ఊపిరి అవసరం కదా. గాలి ఉంటేనే కదా మనకి మన జీవితంలో మనం మరి శ్వాస ద్వారా జీవిస్తున్నాం. అదేవిధంగా సైన్స్ చదివే విద్యార్థులకి ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఆ యొక్క సైన్స్ విద్యార్థులు ఖచ్చితంగా ఈ యొక్క కాలు పట్టికని అనగా హీలియం, లిథియం, లేకపోతే సోడియం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దేనికంటే ఆ యొక్క పీరియాడిక్ టేబుల్ అంటారు. అంటే మానవులకి కావాల్సిన న్యాచురల్ రిసోర్సెస్ ఏంటంటే ఈ యొక్క ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, సోడియం, పొటాషియం అవన్నీ ఆ యొక్క విద్యార్థులు చదువుతారు వారి యొక్క అకాడమిక్ ఇయర్లో. అదేవిధంగా మనము యాజ్ ఎ క్రిస్టియన్ బిలీవర్స్ క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనకి ఎసెన్షియల్ థింగ్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ దట్ హ్యూమన్ యాజ్ ఎ క్రిస్టియన్ నీడ్? మొదటిగా మనం చూసినట్లయితే క్రీస్తు రక్తం, రెండవది క్రీస్తునందు విశ్వాసము, అలాగే క్రియలు, ప్రేమ, అదేవిధంగా పరిశుద్ధ మరియు ఆయన శాంతి. సో అదేవిధంగా లాస్ట్ వన్ ఏమొస్తుందంటే బాధపడటకు ఇష్టపడటం, అంటే విల్లింగ్నెస్ టు సఫర్. చూడండి ఈ దినాల్లో చాలామంది ఎంతో క్రైస్తవులుగానే పిలువబడిన వారు అణగదొక్కబడుతున్నారు. అంటే వారు ఇబ్బంది పడుతున్నారు సేవ చేయడానికి గల కారణం కానీ, లేకపోతే వేరియస్ సేవకులు మరి చాలామంది భయపడుతున్నారు ముందుకు రావడానికి. ఎందుకంటే బయట ఆ విధంగా ఆ యొక్క ఇబ్బందిమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా సఫర్ అవ్వకుండా మనము దేవునికి విల్లింగ్నెస్ అనేది మనం సమర్పించుకుంటాం. సో మొదటగా మనం చూసినట్లయితే బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు ఇది చాలా అవసరం మనకి యాజ్ ఎ క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసు. మనం అందరం బైబిల్ గ్రంథం ఓపించేద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదవవలసిందిగా నేను కోరుకుంటున్నాను. హెబ్రీయులు 9:22.
మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధ చేయబడిననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఎస్, థ్యాంక్ యూ. మరి ఇక్కడ ఈ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము మనల్ని పరిశుద్ధపరిత చేస్తుంది. ఆయన రక్తం ద్వారానే మనము ఆయనను స్వకీయ రక్షకుడిగా విశ్వసించినప్పుడు పాప విమోచన, పాప ప్రాయశ్చిత్తము మనకు లభించి ఉన్నది. ఆ విధంగా దేవుడు విశ్వసించిన ప్రతి ఒక్కరిని, ఎవరైతే ఆయన రక్తం ద్వారా కడగబడి, ఈ ఉదయకాల మనము చేసి ఉన్నాం బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్, ఆయన శరీరమును రక్తమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవునా కదండి? ఆయన రక్తం సాదృశ్యంగా మనము ఈ ద్రాక్షారసం పుచ్చుకొని ఉన్నాం. అదేవిధంగా ఆయన రొట్టె, ఆయన శరీరం సాదృశ్యంగా ఈ రొట్టెను మనం స్వీకరించాలి. ఇది కేవలం ఒక వారము, 2వ వారం, 3వ వారం, 4వ వారం కాదండి. ఆయన తిరిగి వచ్చే పర్యంతం వరకు మనం ఇలాగ చేయాలి. ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరులారా, మరి ఈ దినాన ఈ యొక్క వచనం ద్వారా మీకేం తెలియజేస్తానంటే, ఆయన రక్తము చాలా అమూల్యమైనది. చూడండి, యేసుక్రీస్తు మన కొరకు ఏ విధంగా ఆయన శిక్షించబడి ఉన్నాడో మనం తెలుస్తున్నాం. చూడండి, ఎంత ఘోరంగా ఆయన మరి లెంట్ దినాల్లో ఉన్నాం. రాబోయే దినాలు గుడ్ ఫ్రైడే మనకి వస్తుంది. మరి ఆ యొక్క ఫ్రైడే దినాన్న ఏ విధంగా దేవుని శిక్షించి ఉన్నారో మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఎంతగానో మన కొరకు, యాక్చువల్లీ మనం పొందాలి ఇదంతా, కానీ ఆయనే మన కొరకు ఆ యొక్క ముళ్ళు కిరీటాన్ని, ఆయన రక్తాన్ని మన కొరకు రాక్షిన్నాను. సో ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆ అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించున్నాడు. శిలువమానిని ఆ కల్వరి కొండపైకి ఆయన తీసుకువెళ్ళి ఉన్నాడు. మరి ఈ విధంగా ఎంతగానో ఆ యొక్క ముళ్ళుని, ఏదైతే మేకని ఆ యొక్క చేతి పాము మీదను, అదేవిధంగా ఆ యొక్క పాదాల మీద మేకులు పట్టబడడం జరిగింది. ఇదంతా ఎవరి కోసమే అండి? మన కోసమే. ఇదంతా ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువ మీద వేలాడబడి ఆయన మరణించి ఉన్నాడు, ఆయన రక్తం చిందించి ఉన్నాడు. పక్కన బల్లేపోటు మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుడు మన కొరకు ఆయన రక్తాన్ని అయితే చిందించి ఉన్నాడు. సహోదరులారా, మీరందరూ ఒక విషయాన్ని గ్రహించాలి. ఇది ఏంటంటే, ఆయన మన కొరకు ఏదైతే, చూడండి, ఫర్ సపోజ్ ఆ కుటుంబంలో ఒకరే కొడుకున్నాడు అనుకోండి, లేకపోతే అమ్మాయి ఉందనుకోండి, ఇంకోటికి ఎవరికైనా దత్తగిచ్చేస్తారా? లేకపోతే అడాప్ట్ చేసుకోమని ఇచ్చేస్తారా? లేదు కదా, వాళ్ళనే ఉంచుకుంటారు. ఎవరైతే పిల్లలు కన్నారో వాళ్ళని ఉంచుకుంటారు. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని, తన ఏకైక కుమారుడిని, అబ్రహాము తన ఏకైక కుమారుడు ఇస్సాకు, కానీ బలి అర్పించలేదు. కానీ మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తన స్వకీయ కుమారుడు, ఏకైక కుమారుడు, మన పాపముల కొరకు ఆయన శిలువ మీద వేలాడబడి ఉన్నాడు, మన కొరకు మరణించి ఉన్నాడు. ఎంత అద్భుతమండి! తన ఏకైక కుమారుడిని మీ కొరకు, నా కొరకు బలియాగం చేసి ఉన్నాడు. సో ఈ విధంగా మనమందరము దిస్ టెంపరీ హ్యూమన్ స్టేట్, మనం తాత్కాలికంగా ఉన్నాం. చూడండి, దేవుళ్ళుగా పిలువబడిన అనేక మంది జనాలు వారి సమాధిని చూసినప్పుడు అన్నీ ఏ విధంగా ఉంటాయి? ప్రతిదీ మొయ్యబడ్డాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడింది, ఖాళీగా ఉంది. సో ఆ యొక్క టెంపరీ హ్యూమన్ స్టేట్ నుండి ఎటర్నల్ స్టేట్, అంటే ఆయన
తిరిగి ఆరోహణ అయినప్పుడు ఒక హోలీ స్పిరిట్ని ఆయన కలిగి ఉన్నాడు. సో ఈ విధంగా మనము చూసినట్లయితే హ్యూమన్ స్టేట్ నుండి హోలీ స్పిరిట్ స్టేట్ కానీ, అదేవిధంగా ప్రభువుని విశ్వసించిన ప్రతి ఒక్కరూ కేవలము ఈ టెంపరీ వరల్డ్లో కాదండి, తాత్కాలికమైన లోకంలో కాదు, ఎటర్నల్ బాడీస్ వస్తాయి. పరిశుద్ధాత్మ వారి హృదయంలో వస్తుంది. సో ఈ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క మరణాన్ని నుండి తిరిగి జయించాడు. రెసరెక్టెడ్ ఫ్రమ్ డెత్. He is resurrected from the dead to save us, to prove that he is the only living God. ఆయన ఒక్కడే తిరిగి లేచి ఉన్నాడు. సో 1 కొరింథీయులు 15:11-13 18వ అధ్యాయము 11-13లో మనం చూసినట్లయితే ఏం తెలియజేస్తుందండి? నేనేమి వారైనను నేమి అలాగనే మేము ప్రకటించుము, అలాగనే మీరు విశ్వసించుతుంది. సో ఈ యొక్క ఒక్క లైన్ మనకు చాలండి. ఏ విధమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పునరుత్థానము అయి ఉన్నాడో మనకు తెలుస్తుంది. ఆయన రక్తము చిందించి, ఆయన రక్తము కార్చి తిరిగి లేచి ఉన్నాడు, పునరుత్థానుడై ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడై ఉన్నాడు. సాల్వేషన్ మీ అందరికీ ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మీరు ఎంత ఆనందిస్తారు కదండి. నాకు బర్త్డే దానికి వెళ్ళారనుకోండి, లేకపోతే ఎక్కడికైనా మీ బర్త్డే లేకపోతే మ్యారేజ్ అనుకోండి, మీకు అనేకమైన గిఫ్ట్స్ వస్తాయి కదా. కానీ ప్రభు యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు మీకు ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, అంటే రక్షణ అనేది ఉచితంగా ఇచ్చేశారు దేవుడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడిగా విశ్వసించిన వారు. సో మీ అందరికీ ఒక ఫ్రీ గిఫ్ట్ అనేది ఆయన అందజేస్తున్నాడు. సో ఈ విధంగా మనము ఎందుకనగా ప్రభువుని విశ్వసించినప్పుడు మనమందరము ఈ నరకాగ్ని నుండి మనం బయటకు వచ్చి ఆ పరలోకంలో నిత్య రాజ్యంలో ఆయనను నిత్యము స్తుతించి ఆరాధించి ఆయనను కనపరుస్తాం. సో రెండో అంశము ఏమిటంటే ఎసెన్షియల్ థింగ్స్ ఫెయిత్ ఇన్ జీసస్. సో మనము యేసుక్రీస్తునందు విశ్వాసంగా ఉండటం ద్వారా మనకు పాపక్షమాపణ మరియు రక్షణ లభిస్తుంది. సో అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన యందు విశ్వసించిన వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. సో ఈ యొక్క పాప క్షమాపణ అనేది ఎలా వస్తుందంటే ఆయన నామమును విశ్వసించినప్పుడు. సో మీరందరూ విశ్వసించడం ద్వారా పాప క్షమాపణ పొంది ఆయనను ఆ స్వకీయ రక్షకుడిగా విశ్వసించినప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక విశ్వాసంతో దేవుడు ఒక ప్రత్యేక రాజ్యంలో మీకు స్థలం చెప్పానండి. సాల్వేషన్ త్రూ జీసస్ క్రైస్ట్, గాడ్స్ ఫ్రీ గిఫ్ట్. ఫ్రీగా మీకు గిఫ్ట్ అనేది అనుగ్రహిస్తున్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని మీకు ఫ్రీగా అనుగ్రహిస్తున్నాడు. సో లెట్ us all believe that Jesus Christ is the only true God. ఆయన ఒక్కడే సజీవమైన గల గొప్ప దేవుడు అని మనం అందరం విశ్వసిద్దాం. సో ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సో ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. అమూల్యమైన ప్రేమ, లేకపోతే క్రీస్తు ప్రేమ, అగాపే ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, ఇవన్నీ ఒకే అర్థాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే ఆ యొక్క విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ అనేది గొప్పది అని. మరియు విశ్వాసము అనేది ప్రాణంతో కూడినది, అంటే నీ ప్రాణము ఎంతో విలువైనది. సో మనమందరము 1 కొరింథీయులు 13వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం 13వ వచనం. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తిగల
పలుకుడికి ప్రార్థన చేయగలను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనసు ఫలితవంతముగా ఉండదు. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ ప్రార్థన గురించి తెలియజేస్తున్నాడు. ఎటువంటి ప్రేమ, ఎటువంటి ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఈ యొక్క ప్రార్థన వల్ల మనము ఆయనను గ్రహించి ఎంతగానో మనము ఆయనను ప్రేమిస్తాం. అదేవిధంగా ఈ యొక్క లోకంలో ఎంతగానో స్పిరిట్ అనేది ఉంటుంది. స్పిరిట్ ఈస్ డెడ్ అంటారు కదా కొంతమంది. అదేంటంటే బాడీ వితౌట్ స్పిరిట్ ఈస్ డెడ్. అంటే మనం ఈ లోకాంశంగా జీవిస్తాం, ఈ లోకంలో మామూలుగా సాధారణమైన జీవులుగా మనం జీవిస్తాం. కానీ వాట్ మేక్స్ డిఫరెన్స్ అంటే ఎవరికి విశ్వాసులుగా ఉండే వారికి, విశ్వాసం లేని వారికి ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. అదేంటంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ లేని వారికి ఇష్టారాజ్యంగా ఉంటారు, కానీ పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి, దేవుని భక్తితో ఉన్న వాళ్ళకి ఆ యొక్క జీవితం అనేది ఎంతగానో అద్భుతాలు చేస్తుంది. సో ఈ విధంగా మనము విశ్వాసము కలిగి క్రియల ద్వారా ఇంకోటి కూడా అండి, ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్తో పాటు మీ క్రియలు బట్టి ఆయనను నామాన్ని కనపరచడాన్ని బట్టి మీకు బహుమతులు కూడా ఇస్తాడు దేవుడు. చూడండి, ఇందాక బర్త్డేకి మీకు గిఫ్ట్స్ ఇస్తానన్నాను, కానీ మీరే ఇంకో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారనుకోండి, రిటర్న్ గిఫ్ట్స్ అంటారు. అది ఎంత సంతోషిస్తారు మీరు కూడా కదా. దేవుడు అదేవిధంగా మీకు ఫ్రీ గిఫ్ట్స్తో పాటు ఫ్రీ క్రౌన్స్ అంటే బహుమతులు, అవార్డ్స్, రివార్డ్స్ అవన్నీ మీకు దేవుడు అనుగ్రహిస్తారు. సో ఎంతగానో విశ్వాసంతో ఉన్నప్పుడే ఎంతగానో క్రౌన్ ఆఫ్ లైఫ్ అంటే యేసుక్రీస్తు కొరకు చనిపోవడం మనకి ఆయన అంటే చనిపోవడం అంటే నేను యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నానండి అని అలా చనిపోవడం కాదు. మన విశ్వాసము తొట్టిల్లగా మనము ఆయనని ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా నేను నా ప్రభువుని వేడును అనే విశ్వాసంతో ఉన్నప్పుడే దేవుడు నీకు అనేకమైన బహుమతులు ఇస్తారు. మాకు 5 కిరీటాలు ఉన్నాయండి, ప్రకటన గ్రంథంలో వివరిస్తారు. ఆ ప్రకటన గ్రంథంలో జాయ్ క్రౌన్ అని, లేకపోతే ఇంకా అనేకమైన క్రౌన్స్ అనేవి 4 క్రౌన్స్ మీకు ఉన్నాయి. సో ఈ విధంగా జస్టిఫికేషన్ బిఫోర్ మ్యాన్ అంటే మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, మనము తప్పు ఒప్పుకోము సాధారణంగా, కానీ ఆ యొక్క తప్పు ఒప్పుకున్నప్పుడు ప్రేమ పడుతుంది. అదేవిధంగా దేవుని యందు పాప ప్రాయశ్చిత్తము కలిగి ఉన్నప్పుడు మనం అందరము స్వేచ్ఛగా దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడం, దేవుని కనపరచడం అనేది జరుగుతుంది. సో పౌలు గారు తను రాసిన ఆ యొక్క టీచింగ్స్లో ప్రతిదీ మనం చూడవచ్చు. 4 అంశాలు మనము ఆయన తెలియజేస్తారు. మొదటిగా ఏంటంటే సాల్వేషన్ బై ఫెయిత్ అలోన్. అదంటే ఏంటంటే విశ్వాసము ద్వారానే, సాల్వేషన్ ద్వారా, రక్షణ ద్వారాన మనము విశ్వాసము ద్వారానే మనకి రక్షణ అనేది వస్తుంది. సో మీకు సాల్వేషన్ ఎలా అంటే రక్షణ ద్వారానే మీకు విశ్వాసం అనేది ఇంకాను బహుళంగా మీకు పెంచబడుతుంది. సో ఇదే విధంగా అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి అర్పించాడు. తన విశ్వాసాన్ని నేర్పించాడు. నాకు కొడుకు పోయినా పర్లేదు, నా దేవుడు నాకు ఉన్నాడు, నీ విశ్వాసం ఉంది. కానీ దేవుడు అటువంటి కఠినమైన హృదయం గల దేవుడు కాదు, ఎందుకంటే ఎంతగానో మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి. సో ఇది మనకి తెలియజేస్తున్నది ఏంటంటే విశ్వాసము. అబ్రహాము తన విశ్వాసము దేవునికి చూపిస్తున్నాడు. అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ ఇస్సాక్ని ఆ యొక్క గొర్రె పిల్లన వదివ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఏ పర్సన్ ఈజ్ జస్టిఫైడ్ బై ఫెయిత్ బట్ వర్క్స్ ఆల్సో మ్యాటర్స్. సో ఇందాక చెప్పాను కదండి, విశ్వాసము రక్షణ అనేది ద్వారా వస్తారు, కానీ మీ చేసే క్రియలు బట్టి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా దేవుడు అనుగ్రహిస్తారు. సో ఈ యొక్క నాలుగో అంశం ఏంటంటే ప్రేమ కలిగిన వ్యక్తి ఎంతగానో అందరినీ ప్రేమిస్తాడు. అప్పుడు మీరు కూడా అటువంటి దేవుని ప్రేమ వారికి చూపిస్తారు. సో
మొదటి పేతురు 1వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినప్పుడు పేతురు 1వ అధ్యాయము 22వ మీరు వచనం. సత్యములకు విధేయులు చేత మీ మనుషులను పవిత్రపరచుకొని వారైంది ప్రతినొకడు హృదయపూర్వకముగాను విక్కుడముగాను ప్రేమించు. ఎస్. సో ఇక్కడ మనం తెలియజేస్తుంది ఏంటంటే ఎవరు ఏదైనా కూడా ప్రేమ అనేది చాలా గొప్పది. ఈ యొక్క విధేయపడి మనము ప్రేమించడం అనేది చాలా ముఖ్యమైనది. ఇటువంటి అగాపే ప్రేమ, దేవుని ప్రేమ కేవలము మనము యాజ్ ఏ క్రిస్టియన్ బిలీవర్స్ కింద మనం చూపించవచ్చు. సో 5 essential things has a holiness and peace. సో ఈ యొక్క విశ్వాసం అయిన జీవితంలో మరియు క్రియల్లో ఏమేమి ఈ యొక్క శాంతిని, అదేవిధంగా పరిశుద్ధాత్మను మనకి అందజేస్తుంది. సో పరిశుద్ధాత్మ లేకుండా ఎవడను ప్రభువును చూడడు. కాబట్టి అందరితో సమాధానముగా ఉండాలి. అవును కదండి. మీరు ఇప్పుడు చూడండి, వార్స్ జరుగుతున్నాయి అమెరికాలో, లేకపోతే ఇజ్రాయెల్, ఉక్రెయిన్. మీ చుట్టాలే కొంతమంది కువైట్లో ఉండొచ్చు, లేకపోతే దుబాయ్లో ఉండొచ్చు, సౌదీ అరేబియాలో ఉండొచ్చు. చాలామంది ఆ యొక్క ఇప్పుడు వార్స్లో చిక్కుకున్నారు. కానీ దేవుడే శాంతిని అనుగ్రహిస్తారు. శాంతి గల గొప్ప దేవుడు మన దేవుడు కదండి. ఎంత బాగుంది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే మా చుట్టాలు ఒకళ్ళు అయితే దుబాయ్లో అయితే ఉన్నారు. సో ఆ యొక్క దుబాయ్లో ఉన్నప్పుడు ఆ యొక్క వర్క్ చేసే ప్రాంతంలో తాను ఇబ్బంది పడుతున్నాడు అనమాట. బాంబ్స్ అనేవి పడుతున్నాయి. ఇప్పుడు మీరు పని చేస్తున్నారండి, ఆ పక్కనే బాంబు పడింది అనుకోండి, మీకు భయం ఏదా? వేస్తారు కదా. సేమ్ అలాగే ఆ యొక్క వ్యక్తి కూడా పని చేస్తున్నాడు, పక్కన ఆ యొక్క మిసైల్స్ అనేవి పడుతున్నాయి. సో చూడండి, అప్పుడు మేము ఫోన్ చేసామన్నమాట, ఇండియాకి వచ్చే బాబు ఎందుకు మరి ఆ యొక్క శ్రమ నీకు, ఆ యొక్క అంటే తను ఒకే ఒక మాట అన్నాడండి. ఆ మాట ఏంటంటే, ఎక్కడ ఏముంటే అది దేవుడే చూస్తాడు, దేవుడే మార్గం చూస్తాడు. ఓకే, చనిపోతావా, చనిపోయినా కూడా దేవుని దగ్గరికి నేను వెళ్తానని విశ్వాసం ఉంది. అటువంటి గొప్ప విశ్వాసం ఎవరికి ఉంటుందండి? మరి ఎంత గొప్ప మాట ఏంటది. మరి ఆ యొక్క విశ్వాసం ద్వారానే ఓకే చనిపోతా కూడా నేను ఆ పరలోకానికి నేను వెళ్తాను, నా దేవుని దగ్గరికి నేను వెళ్తాను, బాధపడిసిన విషయం ఏముంది అని అన్నారు. సో అటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. దేవుడే నాకు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడనే విశ్వాసము మనం అందరము కలిగి ఉంటారు. ఈ దినాన్న మనము ప్రతి ఒక్కరు ఏ పనులు చేసినా, ఏ క్రియలు చేసినా శాంతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. ఇదే మనకి ఒక మంచి క్రైస్తవుడు, లేదంటే ఒక గొప్ప క్రైస్తవుడుగా మనము ఏదైతే నిజమైన విశ్వాసులుగా ఉండటం ద్వారా మనకి తెలియజేస్తుంది. మీ విశ్వాసము ఈ క్రియల ద్వారానే, శాంతి ద్వారానే, సమాధానం ద్వారానే ఇతరులకు తెలియజేస్తుంది. సో బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంది? మరి ఈ బైబిల్ గ్రంథంలో హెబ్రీలు 11వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే ఫాలో పీస్ విత్ ఆల్ మెన్, అంటే అందరితో సమాధానంగా ఉండండి అని తెలియజేస్తుంది. సమాధానము, పరిశుద్ధాత్మను కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరికీ అవ్వదు కదండి, ప్రయత్నించండి అని ఎందుకు రాస్తారు దేవుడు? లేకపోతే కానీ ప్రయత్నించండి, విశ్వాసంతో కలిగి ఉండండి, అందరితో సమాధానంగా ఉండండి. ఇప్పుడు చూడండి, గాంధీ గారు చెప్పారు, ఇది అది ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించాను. యాక్చువల్లీ బైబిల్ నుండే ఆయనకి గ్రహింపబడింది ఆ థాట్ అనేది. మరి అటువంటి సమాధానాన్ని మీరు ఈ జీవితంలో కలిగి ఉన్నారా లేదా, ఆ యొక్క పరిశుద్ధాత్మను మీరు కలిగి ఉన్నారా లేదా అనేది మీరు పరిశీలించుకోవాలి. లేని ఏడల మీరు ప్రయత్నించండి. సో ఈ దినాన ఒక నిజమైన విశ్వాసులుగా ఉండాలంటే మీరందరూ ఆ యొక్క పరిశుద్ధాత్మను కలిగి శాంతిని, సమాధానము కలిగి ఉండాలి. సో 1 యోహాను 3వ అధ్యాయము
3 నుండి 6 వచనాలు. 1 యోహాను 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పరిశుద్ధుడై ఉండునట్లుగా నన్ను ప్రవక్తనుగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆ ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపంలో తీయవేటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు వాడెవడను పాపము చేయడు. పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చూడను లేదు, ఎరుగను లేదు. సో పాపము చేయవాడు ఎప్పుడు అంట దేవుణ్ణి చూడలేడంట. మరి పాపము చేస్తూ అలా పాపంలోనే ఉండిపోయారనుకోండి, మీరు దేవుని విశ్వసించుకోండి ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఇందులో చూపించిన ఫోటో ఎంతగానో డేంజర్ అయినా ఎంతగానో హెల్లోకి వెళ్ళిపోతారు. మరి ఆ యొక్క పాప అగ్నిలో పడిపోవాలనుకుంటున్నారా, పరలోకంలో దేవుని ఆరాధించాలనుకుంటున్నారా అనేది మీరు ఆలోచించుకోవాలి. సో ఇంకా చివరి అంశం 6వ అంశం ఏంటంటే విల్లింగ్నెస్ టు సఫర్. అవసరమైన ముఖ్యమైన విషయాలలో ఒకటి ఏంటంటే ఆయనను విశ్వసించడం. ఎందుకంటే మనం బాధపడినా కూడా చూడండి, కొంతమంది కుటుంబాల్లో కొత్తగా పెళ్ళి అయిందనుకోండి, ఆ పెళ్ళి వధువురాలు ఏదైనా చిన్న గొడవ అయిందనుకోండి అలుగుతారు, నేను భోజనం చేయను, లేకపోతే నేను నీతో మాట్లాడను 2 రోజులు అలాగే అంటారు. అవునా కదా? అలాగనే ఇక్కడ ఏది ఏమైనా కూడా కానీ మళ్ళీ కలిసిపోతారండి. ఇక్కడ కూడా అంతే, ఇంకా ఏది ఏమైనా కూడా దేవుణ్ణి విడవకూడదు. నువ్వు సఫర్ అవ్వు పర్లేదు, కానీ విశ్వాసం మాత్రం వేయదు. ఎందుకంటే నీకు సఫరింగ్ అనేది ఇంకా పెరిగిపోతుంది, తగ్గదు. సో అటువంటి సఫరింగ్నెస్ నుండి మీరు తగ్గించుకోవచ్చు. సో 2 తిమోతి 3వ అధ్యాయము 11వ అధ్యాయము 11వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయము యేసునందు శబ్దవ్యక్తితో బలిగా ప్రవేశించు వారు అందరూ సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 12th వర్స్ అన్నమాట. ఎందుకు హింస పొందుతారు? దేవుడు చెప్తున్నాడు, నా నామం ఎరిగిన వారు ప్రతి ఒక్కరూ హింస పొందబడతారు, కానీ విశ్వాసంలో వేడొద్దు. దేవుడు అదే కోరుకుంటున్నారండి. ఈరోజు సెలవిస్తున్నాడు మీకు, మీరు విశ్వాసం వీడిపోయి మళ్ళీ చెడు మార్గంలో ఉంటారా, లేదా దేవుని విశ్వసించి ఒక మంచి మార్గంలో మీరు దేవుని భయభక్తులతో నడుస్తారా అనేది మీరు ఆలోచించుకోవాలి. సో ఇదే విధంగా మనము చివరిగా ఈ వచనాన్ని చదువుదాం. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 57, 58. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలి వారును ప్రభు కార్యాభివృద్ధులైందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. సో ఇక్కడ చివరి వచ్చిన మనకి ఏం తెలియజేస్తుందంటే ఆసక్తి కలిగి ఉండండి ప్రతి విషయంలో. దేవుని క్రియల్లో, మీ యొక్క ఉద్యోగాల్లో, మీ యొక్క పనుల్లో దేవుని యొక్క మీ సాక్ష్యాన్ని పంచండి ఇతరులకు. సో దట్ వారు కూడా యేసుక్రీస్తుని విశ్వసించే విధంగా ఉంటారు, వారు కూడా రక్షణ మార్గంలో ఉంటారు. మీరే మార్గంలో తీసుకురావాలి. మీరే చూడండి ఎంత గొప్ప సంఘము. సంఘం అంటే బిల్డింగ్లు కాదండి, హైటెక్ బిల్డింగ్లు అవి ఇవిగా. సంఘం అంటే సమూహం. దేవుడే చెప్పాడు, ఎక్కడైతే 2-3 నా నామం ప్రార్థించున్నారో నేను అక్కడ ఉంటాను. మరి ఇక్కడ ఏం తెలియజేస్తుంది? దేవుడు ఇక్కడ ఉంటాడని తెలియజేస్తుంది. మనం అందరము దేవుని ఆరాధించడానికి వచ్చిన సమూహంగా, సంఘముగా మనం అందరము దేవుడిని ఎంతగానో
ఆనందిస్తున్నాను, ఆయనని కనపరుస్తున్నాను. ఈ విధంగా ఈ 6 అంశాలను మీరు అయితే గుర్తుపెట్టుకొని దేవుని నిత్యము ఆరాధించే విధంగా, నిత్యము ఒక నిజమైన విశ్వాసుడు ఏ విధంగా ఉంటాడు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సో లాస్ట్ వచనం ఫిలిప్పీలు 4:13 వచనము 14. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఆయనను నా శ్రమలో మీరు పాలుపంచుకొందురని మంచి పని. ఎస్, శ్రమలో ఆయనను మనం పాలుపంచుకోవాలంట. మరి దేవుడు మీకు యాక్చువల్లీ ఆయన కింగ్ ఆఫ్ క్రౌన్స్, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అయినా కూడా ఏదో సాఫ్ట్గా ఉండి గోల్డ్ కలర్తో కిరీటాలు ఉంటాయి కదండి రాజులకి. కానీ మన రాజు ప్రభు యేసుక్రీస్తు మొదల కిరీటాన్ని పెట్టుకున్నాడు. ఎందుకు? మీ కొరకు, ఎందుకు? మన కొరకు ఆయన మొదల కిరీటాన్ని పెట్టి రక్తం కాచుకున్నాడు. ఈ దినాన్న విశ్వాసులైన మీరు ఏ విధంగా దేవుణ్ణి ఇంకనో చూడండి, మన పార్లమెంట్లో అసెంబ్లీలో జరిగింది. ఏమని తెలియజేస్తుంది? థ్యాంక్ యూ బ్రో. సో ఏం తెలియజేస్తుంది? ఆ యొక్క స్పీకర్ నువ్వు క్రైస్తవుడవా కాదని వేరే అన్నారు. ఎవరు? ఆ యొక్క మెంబర్ని, నువ్వు క్రైస్తవుడువా కాదా ఒప్పుగా అని అన్నాను. పాపం అతను ఏం చేయాలో తెలియక అతను కాదు అని అనేసి. సో లైవ్ సో ఏంటంటే అప్పుడు ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి, వెలివేస్తాడు. వెంటనే యేసుక్రీస్తుని సిలువేస్తాడు. అంతే కదండి. నేను క్రైస్తవుని కాదని చెప్పేశాడు. ఇది నిజంగానే క్రైస్తవ పనులన్నీ చేస్తాడు. సంఘానికి వెళ్తాడు, సంఘంలో దేవుని ఆరాధిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ తనకున్న కేటగిరీ ద్వారా పాపం ఆ యొక్క యేసుక్రీస్తుని సిలువేశాడు. మీరు అలాగుంటారా? ఏదన్నా ఉద్యోగము తరపున వచ్చిందనుకోండి, ఏదన్నా జరిగిందనుకోండి, మీరు కూడా యేసుక్రీస్తుని సిలువేసేస్తారా? బ్రతుకుండగానే లేదు కదా. సో మీరు మీ విశ్వాసాన్ని, నిజమైన విశ్వాసాన్ని ఉండవాలని ఈ 6 ముఖ్య అంశాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ ఏదైతే చెప్పి ఉన్నానో, క్రీస్తునందు విశ్వాసము, క్రీస్తునందు ఆయన అమూల్యమైన రక్తమును మరియు శ్రేష్టమైన ప్రేమను, అదేవిధంగా పరిశుద్ధాత్మ మరియు శాంతిని, శ్రమల నుండి మనల్ని విడదీసి ఆ పరలోక రాజ్యానికి చేస్తున్నాం. సో మన క్రియలు బట్టే మనకి విశ్వాసం ఉంటుంది. మన క్రియల ద్వారానే, మన విశ్వాసము ద్వారానే మనకి ఆ పరలోక రాజ్యంలో కేవలము ఒక ప్రత్యేకమైన స్థలమే కాదు, కానీ నీ కొరకు, నా కొరకు నీవు చేసే ప్రతి క్రియల్లో ఆయన ఒక ప్రత్యేకమైన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ని అనుగ్రహిస్తాడు. సో మే గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం ద్వారా మీరు, మీ కుటుంబాలు ఎంతగానో ఇంకా దేవుని నిజమైన క్రైస్తవుడు వలె ఆయన స్తుతించాలని, ఆయన ఆరాధించాలని నేను కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని మీరు, మీ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించిన కాక. ఆమేన్.